హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఎండలు అయితే నెల్లూరులో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో బేసిక్గా సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు. సో మామిడికాయల్లో మనకు గుర్తొచ్చేది పచ్చి మామిడికాయల్లో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నేను వీడియో తీసుకుంటా ఉంటే మా బాబు వచ్చి అమ్మ నేను ఇంట్రొడక్షన్ అయితే చెప్తామా ప్లీజ్ అన్నాడు. సరే చెప్పు అని చెప్పేసి చెప్పాను అనమాట. సో వాడు ఇంట్రొడక్షన్ చెప్పడానికి పడ్డ కష్టాలు అవన్నీ కూడా యాడ్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ సద్వీర్ని. ఈరోజు మామిడికాయ సీజన్ వచ్చేసింది, అందుకే మేము మామిడికాయలు తీసుకున్నాం ఫ్రెష్గా. నీకు ఎట్ట ఇష్టం అవుతాట చెప్పు. హలో ఫ్రెండ్స్, నేను మీ సబ్జీని. ఈరోజు మామిడికాయ సీజన్ వచ్చేసింది, అన్ని నుంచి మామిడికాయ తప్పమండింది, అందుకే మామిడికాయలు తెచ్చి మామిడికాయ పచ్చడి చేస్తున్నాం. నేను ఇప్పుడే కడిగిన ఫ్రెష్ మామిడికాయ. కడిగిన తర్వాత ఇంకా ఆరబెట్టడానికి గుడ్డ పైన వేసాను. ఇదిగోండి గైస్, ఫ్రెష్గా మామిడికాయలు. ఇంకా ఊరికాయ ఇంకా పచ్చడి చేసుకుని తింటాం చూడు. ఇంకోసారి ముందుగా తెచ్చుకున్న మామిడికాయలన్నింటినీ నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న తడంతా పోయి కాయలు పొడి పొడిగా ఉండాలి. అంతేకాదు మనం ముక్కలు చేసిన తర్వాత కూడా వాటిని కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ గ్యాప్లో మా బాబు ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, మళ్ళీ వీడియోలో కలుద్దామని చెప్తున్నాడు. సో ఇలా నీట్గా ఆరబెట్టుకొని వాటిని మనం ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కలు చేయడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదండి, నిజంగా చాలా కష్టము మామిడికాయలు ముక్కలు చేయడము. అయితే మేము కష్టపడి ఎట్లా ముక్కలు అయితే చేసాము. మీరైతే అక్కడ అమ్మే వాళ్ళ దగ్గరే ముక్కలు చేసే వాళ్ళు కూడా ఉంటారు, అక్కడే ముక్కలు చేసుకొస్తే చాలా బెటర్ అని నాకు అనిపించింది. నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా ఎక్కడైతే పచ్చి మామిడికాయలు కొంటానో అక్కడే ముక్కలు చేయించుకొని తెచ్చుకుంటాను. సో ఇప్పుడు నేను కొంచెం క్వాంటిటీలో పెట్టాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలని అనుకుంటున్నాను. సో ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో కూడా కొంచెం కూడా తడి ఉండకూడదు అనమాట. వాటిని కూడా మనం నీట్గా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ముక్కల్లో తడి ఉంటే ఏమవుతుంది అంటే అవి మళ్ళీ బూజు పట్టిపోతాయి అనమాట, అందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి బూజు పడుతుంది. కాబట్టి ముక్కల్లో మనకి కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను ఒక బ్లెండర్ మిస్టేక్ అయితే చేశాను, అది మీకు చెప్తాను. సో ఫస్ట్ మనకి ఆవపిండి కోసం మనము ఒక కప్పు ఆవాల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఆవాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు వేసాను, ఒక హాఫ్ స్పూన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు మాత్రం ఇలా చేయబాకండి, ఎందుకంటే ఆవాలు వేపేటప్పుడు నేను ఈ మెంతులు వేసేసాను. ఈ మెంతులు వేయడం వల్ల ఆవాలు వేగిపోయాయి కానీ మెంతులు వేగలేదు. ఇట్లా మెంతులు వేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆవకాయ అనేది చేదు వచ్చేస్తుంది. కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ ఏరి పక్క పెనులు వేసుకుంటున్నా. పనికి 2 పనులు అంటే ఇవే అన్నమాట. అసలే సమ్మరు, పైనుంచి ఉక్క సెగ కారిపోతుంది, చెమటట్టే. ఇప్పుడు మళ్ళీ ఈ ఆవాల్లోంచి ఇవి ఏరుకోవాలన్నమాట. ఏరుకొని మళ్ళీ ఇవి సపరేట్గా వేపుకోవాలి. అదే స్టార్టింగ్లోనే ఇవి వేపేసుకొని తర్వాత అవి వేపుకొని ఉంటే నాకు పని తప్పు ఉండేది. అందుకోసమే అంటారు అతి ఉత్సాహం పనికిరాదు అని. అతి ఉత్సాహం పనికిరాదు అని, నిదానమే ప్రధానము అంటారనమాట. ఈ రెండు విడివిడిగా ఏరుకోండి. ఇప్పుడు నాకు ఈ ఏరుకునే పని మాత్రం తప్పిండేది. ఇలా అన్నీ ఏరేసుకొని విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ముక్కల్లోకి ఒక టీ గ్లాస్ నిండా కారం తీసుకున్నాను నేను. సో క్వాంటిటీని బట్టి మనం కారం తీసుకోవాలండి.
టీ గ్లాస్ నిండా కారం తీసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గించి సాల్ట్ తీసుకున్నాను. ఈ రెండు అందులో వేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి, దాన్ని చూసుకొని కలుపుకోవాలి. మరి ఎక్కువ కలుపుకున్నా కూడా చేదొస్తుంది. మనం ఆ ముక్కలకి సరిపడేంతగా కలుపుకోవాలి. ఇలా ఆవపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నూనె కానీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వేసాను. వేసిన తర్వాత దీన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా కూడా నిదానంగా దీనిని మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం వేసిన కారం, ఉప్పు, ఆవపిండి మొత్తం కూడా ఈ ముక్కలకి పట్టేలాగా నీట్గా ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో ఉప్పు, కారం కూడా మనం యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి మళ్ళీ కలుపుకుంటాం. ఇక్కడ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే నేను వేసిన ముక్కల క్వాంటిటీకి నేను వేసింది అయితే బాగా సరిపోయింది అనమాట. సో బాగా కలిపేసిన తర్వాత మూత గట్టిగా ఉండే ఒక డబ్బాలోకి తీసుకోవాలి. జాడీ అయితే ఇంకా బెటరు. నా దగ్గర జాడీ లేదు కాబట్టి నేను ఒక డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా నీట్గా తడి లేని డబ్బాలోకి తీసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వారం తర్వాత దీన్ని వారం దాకా ఊరబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, అలాగే ఆవపిండి మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ మన ఊరగాయకి పడుతుంది. సో నీట్గా అంతా కూడా మనం తీసేసుకొని ఒక డబ్బాలోకి వేసుకొని మూత పెట్టుకొని నిల్వ ఉంచుకోవాలన్నమాట. సో ఈ టైంలో కలుపుకొని అన్నీ సరిపోయా లేదా చూసుకొని, ఒకవేళ ఏదన్నా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే తీసినప్పుడు ఇలా ఉందన్నమాట. తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే నా ఊరగాయ అయితే హిట్టే అయిందండి. నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.